హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మధు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోలో టాలీ ప్రైమ్ లెసన్ 7 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను అప్ టు 4 లెసన్స్ వరకు జిఎస్టీ లేకుండా విత్ ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంట్రీ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 5th లెసన్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎలా అకౌంటింగ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 6th లెసన్లో జిఎస్టీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 7th లెసన్లో లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ మనము ఓపెనింగ్ ఎలా తీసుకోవాలి 1st ఏప్రిల్కి. ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ మనము అకౌంట్స్ వేరే సాఫ్ట్వేర్లో చేసాము, 1st ఏప్రిల్ నుంచి టాలీలో చేయాలనుకుంటున్నాము. అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ 31st మార్చ్ బ్యాలెన్స్ షీట్ మనము ప్రింట్అవుట్ తీసుకొని ఆ లెడ్జర్స్ టోటల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనము టాలీలో లెడ్జర్స్ ఓపెన్ చేసి ఓపెనింగ్ తీసుకోవాలి. అది ఎలా ఓపెనింగ్ తీసుకోవాలనేది ఈ లెసన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఎంట్రీస్ ఇచ్చుకోవాలి, రా మెటీరియల్ కన్జంప్షన్ చేస్తారు కదా ప్రొడక్షన్ తయారు చేసేటప్పుడు, రా మెటీరియల్ కన్జంప్షన్ ఎలా ఎంట్రీ ఇచ్చుకోవాలి, ఫినిష్డ్ గూడ్స్ తయారైన వస్తువులు ఎలా ప్రొడక్షన్ ఎంట్రీ ఇచ్చుకోవాలో ఈ వీడియోలో ఈ లెసన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నాకున్న 25 years అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని 10 లెసన్స్ ప్రిపేర్ చేశానండి. ఈ 10 లెసన్స్ కనుక మీరు చూసి ప్రాక్టీస్ చేస్తే కామర్స్ స్టూడెంట్సే కాదు, నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా టాలెంట్ నేర్చుకుంటారు. ఇది నా గ్యారంటీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.